ఈరోజు మీ ముందు నెహెమ్యా గ్రంథ చరిత్రను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. చాలామంది నెహెమ్యా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అర్థం కానట్టుగా ఉంటుంది, అర్థం అవుతున్నట్టుగానే ఉంటుంది. ఆ పేర్లు చూసి ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు కూడా ఒక్కొక్కసారి మన నోటికి తిరగనటువంటివిగా ఉంటాయి పేర్లు, ఒక్కసారి మన నోటికి తిరగవు ఆ పేర్లు, అలా ఉంటాయి పేర్లు. సో నెహెమ్యా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీ ముందు ఉంచాలనేదే ఈరోజు నా ఆశ. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఒకసారి తీయండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభం నుంచి మరొకసారి చదివినిపించండి. నెహెమ్యా గ్రంథం సుమారు 13 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం. నెహెమ్యా గ్రంథం 406 వచనాలు కలిగినటువంటి గ్రంథం ఇది. ఇందులో 3 ప్రవచనాలు ఉన్నాయి. ఈ 3 ప్రవచనాలు నెరవేరాయి. జకరియా ప్రవచనం, దానియేలు ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఏదైతే భక్తులు ప్రవచించారో ఆ ప్రవచనం నెరవేరింది. అయితే బైబిల్ గ్రంథంలో పుస్తకాల యొక్క జాబితా ఎలా ఉంటుందంటే ముందుది వెనక్కి, వెనకది ముందుకు ఉంటుంది సహజంగా. ఎందుకంటే ఈ నెహెమ్యా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చూస్తే ఇది ఇప్పుడు చరిత్ర కాదు. ఇక్కడ ఎక్కడ ఉంది మనకి ఎజ్రా, దీని తర్వాత దినవృత్తాంతాల గ్రంథము, ఎజ్రా తర్వాత నెహెమ్యా వచ్చింది, నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంథము, యోబు గ్రంథము, ఇవన్నీ వచ్చినాయి. అసలు ఇక్కడ కాదు ఈ గ్రంథం ఉండవలసిన, లాస్ట్లో ఉండాలి. ఎందుకంటే ఈ గ్రంథం బబులోను చెరలోనికి వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు. బబులోను చెర నుండి విడిపించబడిన తర్వాత, వారు బయటకు వచ్చిన తర్వాత రాయబడినటువంటి గ్రంథం నెహెమ్యా గ్రంథం. అంటే సుమారు ఈ గ్రంథంలో 40 సంవత్సరాల చరిత్ర ఉంది. మొత్తం 40 years హిస్టరీ అంతా కూడా ఈ నెహెమ్యా గ్రంథంలో ఉంది. అనగా ఈ గ్రంథం యొక్క చరిత్ర ఏ కాలంలో జరిగిందంటే క్రీస్తు పూర్వం 446వ సంవత్సరం నుండి 430వ సంవత్సరం మధ్యలో జరిగినటువంటి సంభవాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. క్రీస్తు పూర్వం అంటే సైలెంట్ ఇయర్ అనగా సైలెంట్లోనికి అనగా మరి నిశ్శబ్ద వాతావరణంలోనికి అడుగు పెడుతున్నటువంటి ఆ సందర్భాల్లో ఈ గ్రంథం రావడం జరిగింది. ఓకే, ఈ నెహెమ్యా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చూద్దాం. నెహెమ్యా అనే మాటకు ఒక అర్థం ఉంది, ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. అలాగే నెహెమ్యా అనే పేరుకు ఒక అర్థం ఏంటంటే యెహోవా ఓదార్చును అని అర్థం. ఏంటట? యెహోవా ఓదార్చును. సహజంగా ఈరోజు మనందరికీ ఒక పేరు ఉంటుంది, ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఏ పేరు ఉండదు. చాలామంది ఈరోజు అర్థం పర్థం లేని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది పేర్లు పెట్టమని అడుగుతుంటారు. పేర్లు పెట్టమని అడుగుతున్నప్పుడు అడుగుతాను, అమ్మా ఈ పేరుకి అర్థం ఏంటంటే కొంతమంది ఆలోచిస్తుంటారు, తెలియదు పాస్టర్ గారు, ఇంటర్నెట్లో దొరికిందండి, బాగుందండి ఈ పేరు, చాలా బాగుందని పెట్టుకున్నామండి అంటాడు. ఈ మధ్య ఎక్కడో ఒక పేరు విన్నానండి, ఆ పేరు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సాతాను అనుచరుడు అన్నట్టు దాని అర్థం. కానీ అది ఇంటర్నెట్లో బాగుందట, పేరు ఇప్పటివరకు ఎవరు పెట్టుకోలేదట. సో కాబట్టి బాగుంది కదా, చాలా టెక్నికల్గా ఉంది, ఎవరో పిలవలేదు, మా అబ్బాయి పేరు చాలా స్పెషల్గా ఉంటుందని పాపం పెట్టేసుకున్నారు. పెట్టుకున్న తర్వాత నేను దాని డిక్షనరీలో చూసిన తర్వాత దాని అర్థం మరొక విధంగా ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం పేర్లు పెట్టుకునేటప్పుడు ఆ పేరుకు అర్థాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది, ఆ పేరు కూడా ఈ మధ్య చాలామంది పేర్లు పెట్టుకుంటారు, పేరు నోరు తిరిగిన పేర్లు పెడుతుంటారు. పాస్టర్ గారికే తిరగదు పాపం. నాకు ఒక్కొక్కసారి పెట్టేటప్పుడే చాలా నేను లోపల నెంబర్ వేసుకుంటాను, ప్రభా ఆ పెట్టేటప్పుడు కొద్దిగా తప్పులు రాకుండా పెట్టేటట్టుగా సహాయం చేయి. ఎందుకంటే ఆ మొదటి పేరే పెట్టేటప్పుడే సరిగా పెట్టకపోతే ఆ పేరంతా కూడా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి పేర్లు అనేది చాలా ప్రాముఖ్యమైనది, రైట్? ఈరోజు మన పిల్లలకి కొత్త కొత్త పేర్లు, రకరకాల పేర్లు. ఒకప్పుడు పాస్టర్ గారు నెరవేరు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఏది సిద్ధం చేస్తాడో, దేవుడు మీకు ఏ తలంపు ఇస్తాడో, దేవుని చిత్తంలో దేవుడు మీకు ఏది ఇస్తాడో ప్రార్థన చేసి మా బాబుకి పేరు పెట్టండి, మా అమ్మాయికి పేరు పెట్టండి అని అడిగేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు, ఇంటర్నెట్ లోకం వచ్చేసింది. ఇప్పుడంతా కూడా వెబ్సైట్లో రకరకాల పేర్లను తీసుకుని ఆ పేర్లను పెట్టుకునే పరిస్థితిలోనికి వచ్చింది. మంచిదే, కానీ ఆ పెట్టుకునే పేరు ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి అర్థం తెలుసుకునే వారంగా కూడా మనం ఉండాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలామంది మీ పేర్లు కలిగి ఉన్నారు, ఈ పేరుకు అర్థాన్ని కూడా మనం కలిగి ఉండాలి. నెహెమ్యా అనే పేరుకు అర్థం ఉంది. ఏంటి అర్థము? యెహోవా ఓదార్చును అని అర్థం. ఈ నెహెమ్యా యూదా గోత్రాకుడు, యూదా గోత్రానికి సంబంధించిన వాడు, హకల్యా కుమారుడు. అనగా ఇతడు బబులోను చెరలో ఉన్నప్పుడే అక్కడే జన్మించాడని, అక్కడే పుట్టి పెరిగాడని చరిత్ర చెబుతుంది. అయితే ఇతడు మంచి ఉన్నతమైన స్థానాల్లో దేవుడు నిలబెట్టాడు.
ఎందుకంటే ఇతడు పారసిక రాజ్యంలో అంతఃపురంలో ఒక ఆలోచనకర్తగా ఉండేవాళ్ళు. సలహాదారుడు అంటాడు కదా, ముఖ్యమంత్రికి ఈరోజు ఒక సలహాదారుడు ఉంటాడు. సలహాదారులు కొంతమంది ఉంటారు, ప్రధానమంత్రికి సలహాదారులు ఉంటారు. అలాగే నెహెమ్యా గారు ఆ యొక్క పారసిక రాజ్యంలో ఉన్నటువంటి వారికి సలహాధికారి, అంటే ఆలోచనకర్త, మంచి ఆలోచనకర్తగా ఉండేవాడు. అంత మాత్రమే కాకుండా హత్తహాషాస్త అనే రాజుకు అతడు పానదాయకుడిగా ఉండేవాడు, గిన్నె అందించేవాడిగా ఉండేవాడు. అంత మాత్రమే కాకుండా ఈ గోడలు అనగా యెరూషలేము యొక్క గోడలు కూల్చివేయబడిన తర్వాత, అగ్నితో కాల్చివేయబడిన తర్వాత తిరిగి కట్టడానికి పూనుకున్నటువంటి నెహెమ్యా ఆ కాలంలో యెరూషలేముకు గవర్నర్గా వచ్చాడు. అనగా యెరూషలేములో గవర్నర్గా అతడు పనిచేశాడు. అంటే ఇతడు దేవుని యందు అంచెలంచెల దైవభక్తి కలిగిన ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి దేవునిని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సహజంగా చూస్తుంటానండి, చిన్న చిన్న పోస్టులు వస్తే చాలు, చిన్న చిన్న రాజకీయవేత్తలు అయిపోతే చాలు, దేవునికి సంఘానికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు చాలా వస్తుంటాయి. అయ్యో మేము ఐఏఎస్ అండి, మేము ఐపీఎస్ అండి, మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాండి, చర్చికి అంత టైం ఎలా ఇవ్వగలుగుతాం, దేవునికి అంత టైం మేము ఎలా ఇవ్వగలుగుతాం అని చెప్తుంటారు. ఈ నెహెమ్యా ఎవరో తెలుసా? ఇతడు సలహాదారుడు, పారసికల రాజు యొక్క ఆలోచనకర్తగా ఉండేవాడు. అంత మాత్రమే కాకుండా యెరూషలేముకు ఒక గవర్నర్. అలాంటి ఒక గవర్నర్ పోస్ట్ ఉన్నటువంటి వ్యక్తి దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు ఎంత పాటుపడ్డాడో, ఎంతగా శ్రమ పడ్డాడో మనం చూడగలం. ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనము తృప్తి పొంది దేవుని ఇంకా ఎక్కువగా మహింపరుస్తామో దేవుడు అత్యధికంగా మనల్ని ఆస్వాదిస్తాడు. హిజ్కియా జీవితాన్ని కూడా చూడండి. హిజ్కియా రాజు అయినప్పుడు, అంతకుముందు రాజుగా లేనప్పుడు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో, రాజు అయిన తర్వాత ఇంకా అత్యధికమైన భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎక్కువగా సమయాన్ని కేటాయించేవాడు, దేవుని ఆరాధించడానికి ఇష్టపడేవాడు. అందుకే హిజ్కియాను దేవుడు ఏం చేశాడో తెలుసా? క్రమక్రమముగా అభివృద్ధి చేస్తాను అని దేవునికి వాక్యం రాయబడింది. దావీదును దేవుడు రాజు చేసిన తర్వాత దావీదు జీవితంలో ఒక ప్రత్యేకంగా ఎన్నుకునేవాడట, ఒక సమయాన్ని దేవునికి ఎన్నుకునేవాడట. ఎంతమంది సలహాదారులు వచ్చినా, ఎంతమంది మినిస్టర్స్ వచ్చినా, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినా వాళ్ళందరినీ పక్కన పెట్టేవారు. గంటల వారు ఏడ్చి ఉండేవారు. కానీ ఆ గంటల వారు ఏడ్చి ఉన్నా దేవునితో ఇవ్వాల్సిన సమయం, దేవునితో మాట్లాడవలసిన సమయం, దేవునితో ప్రార్థించవలసిన సమయం దేవునికి ఇస్తూనే ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు, రాజులైనటువంటి వారు ఉన్నారు, ఉన్నత అధికారులైనటువంటి వారు ఉన్నారు. వీరందరికీ విజయ రహస్యం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. లేములో కాదు, ఉన్న పరిస్థితిలో కాదు, లేనప్పుడే కాదు, ఉన్నప్పుడు కూడా దేవుని ఎదుట మనము కలిగి ఉండవలసినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. సో అప్పుడే దేవుడు మనను దీవిస్తుంటాడు. చిన్న చిన్న ఉద్యోగాలు రాగానే అంటుంటారు చాలామంది, పాస్టర్ గారు చాలా బిజీగా ఉన్నానండి, ఈ మధ్య ఒక వాలంటరీ అనుకుంటాను, చర్చికి రావట్లేదంటే పాస్టర్ గారు జాబ్ వచ్చిందండి, అందుకని కొద్దిగా ఆదివారం కూడా మాకు డ్యూటీలు వేస్తున్నారండి. చిన్న వాలంటరీ జాబ్కి అప్పుడే ప్రారంభంలోనే ఇంకా దేవుడు నిన్ను ఎంత ఆస్వాదించాలి. ఎంతది ఉన్నారు ఇక్కడ వాలంటీర్స్ అందరూ చాలామంది ఉన్నట్టున్నారు కదా. సండే జాగ్రత్త. హలో యూత్, సండే ఒకవేళ మాకేదో ఉద్యోగం వచ్చిందని ఆదివారాలు దేవుని మందిరాన్ని విడిచి అటు ఇటు పరిగెత్తారా, రాబోయే రోజుల్లో దేవుడు మీ కొరకు అనేకమైన ఆశీర్వాదాలు దాచాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న చిన్న వాటిలోనే దేవుని నమ్మకంలో లేకపోతే ఎట్లా అన్నా మీరు? యూత్, చిన్న ఉద్యోగం వస్తే చాలు, చిన్న పోస్ట్ వస్తే చాలు, అంతే. ఆదివారాలు కనపడు, ఏంటంటే ఉద్యోగం వచ్చింది పాస్టర్ గారు, జాబ్ వచ్చిందండి, బిజీగా ఉన్నానండి, ఆదివారాలు కూడా రమ్మంటున్నారండి, ఆదివారాలు కూడా టైట్ అయిపోయిందండి. మరి ఇప్పుడే నువ్వు ఇంత నమ్మకత్వాన్ని దేవుని దగ్గర కొనసాగిస్తే రేపు దేవుడు నేను ఒక గొప్ప గవర్నర్ చేస్తాడేమో, లేకపోతే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా చేస్తాడు, ఐపీఎస్గా చేస్తాడు, ఉన్నతమైన స్థానాన్ని. అప్పుడు సంగతి ఏంటి మరి? అరే ఇప్పుడే వీడు ఇలా చేస్తున్నాడు, రేపు అది ఇస్తే రాడేమోనని దేవుడు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటాడేమో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త. దేవునికి మనం ఎలా ఉండాలి? ఫస్ట్ ప్రయారిటీ. నెహెమ్యా జీవితంలో దేవునికి ఇచ్చిన ప్రయారిటీ, అంత గొప్ప ప్రయారిటీ ఇచ్చాడండి. ఇతని యొక్క ఉద్యోగాలు, ఇతని యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులు కూడా ఉన్నతమైనటువంటి జీవితాలు కలిగినటువంటి కార్యాలు. ఒక్కసారి ఈ నెహెమ్యా గ్రంథం యొక్క ముందు చరిత్ర ఒకసారి మీకు చెప్తాను. 3 సమూహాలు ఏంటంటే, మొదటి సమూహం జెరుబ్బయలు నాయకత్వంలో బబులోను చెరలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బబులోను చెరలోనికి వెళ్ళారండి?
70 years, 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి వెళ్ళారు. బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ చెరలో నుంచి, అంటే ముందు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తు చెరలో ఎంతకాలం ఉన్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో వాళ్ళు ఉన్నారు. అంటే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. మళ్ళీ ఎందుకు బబులోను చెరలోనికి వెళ్ళారో తెలుసు మీకు ఆ సంగతి, ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఓకే, బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు తన ప్రజలను దేవుడు విడిపించాడు. అప్పుడు మొదటి నాయకుడు ఎవడంటే జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు నాయకత్వంలో ఒక సమూహం బయటకు వచ్చింది. రెండవ సమూహం ఎజ్రా నాయకత్వం. ఎజ్రా నాయకత్వంలో రెండవ సమూహం ఆ యొక్క దానిలో నుంచి బయటకు వచ్చింది. మూడవ సమూహం నెహెమియా. ఎందుకంటే నెహెమియా నాయకత్వం కూడా ఉంది ఇందులో. ఏంటంటే యెరూషలేము ప్రాకారము బాగు చేసి కట్టేట్టులో మూడో సమూహము కూడా తిరిగి వచ్చింది. అప్పట్లో నెహెమియా యొక్క నాయకత్వంలో కూడా అనేకులు తిరిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే నెహెమియా ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే, అతడు పారసీకుల రాజ్యానికి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట వినబడింది. ఎవరు చెప్పారట అతనికి మాట? నెహెమియా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడింది కదా. కిస్లేవు మాసంలో షూషాను అనే కోటలో ఉండగా అక్కడ హానానీయుడైన ఒకడు యూదుల్లో నుంచి కొందరు వచ్చి చెరపట్టబడిన వారిలో యూదులను గురించి యెరూషలేమును గురించి చెప్పాడు. యెరూషలేము యొక్క ప్రాకారములు అగ్ని చేత కాల్చబడ్డాయి, దేవుని ఆలయం యొక్క ప్రాకారములన్నీ కూడా కూల్చివేయబడ్డాయని తెలియగానే, ఇక్కడ బాగా గమనించండి, నెహెమియా తన అధికారాన్ని తీసుకుని రాలే. ఇక్కడ అతడు పవర్ఫుల్ మ్యాన్. అతడు రాజ్యంలో ఆలోచనకర్తగా ఉన్నాడు, పానదాయకుడిగా ఉన్నాడు, రాజు దగ్గర గవర్నర్ పోస్ట్లో ఉండవలసినటువంటి స్థితి ఉంది. అంటే అతని దగ్గర ఫుల్ పవర్స్ ఉన్నాయన్నమాట, అన్ని అధికారాలు తన చేతిలో ఉన్నాయి. మరి నెహెమియా ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడు? వెంటనే ఒక లెటర్ రాసి సీల్ వేసి ఇమ్మీడియట్గా ఒక ఆజ్ఞను జారీ చేయలే. గబగబా వెళ్ళి గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ఆకాశం వైపు చేతులెత్తి ఈ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. మొత్తం శేషించబడిన వారు యూదులందరినీ కూడా పిలిచాడు, రండి అందరం ప్రార్థన చేద్దాం. అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు, అదేంటి సార్ మీరు జస్ట్ ఒక ఆజ్ఞ జారీ చేస్తే, ఒక జీవో రిలీజ్ చేస్తే సరిపోతుందిగా. రాజుగారితో చెప్పి రాజుగారికి సలహాదారుడిగా, మీరు ఆలోచనకర్తగా, జస్ట్ రాజుగారి పర్మిషన్ తీసుకున్నాం, రాజుగారికి ఒక మాట చెప్పు, లేకపోతే మీకున్న అధికారాన్ని బట్టో ఇమీడియట్గా ఒక ఆజ్ఞను జారీ చేస్తే సరిపోయేది కదా. ఈ ప్రార్థన గోల ఇదంత అవసరమా? ఉపవాస ప్రార్థనలు అవసరమా? కన్నీటి ప్రార్థనలు అవసరమా? ఈ ఆలోచన అతనికి రాలేదు. ఎందుకంటే నా శక్తి కంటే, నా బలము కంటే, నా దగ్గర ఉన్న అధికారము కంటే దేవుని శక్తితో ఆయన కార్యాలు చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదట దేవుని శక్తి కొరకు ప్రార్థన చేశాడు. గబగబా వెళ్ళాడు, తన ప్రజలందరినీ పిలుచుకున్నాడు, అందరినీ కూడా కూడగట్టుకున్నాడు. ఓ కన్నీటితో ఉపవాసముతో ప్రార్థన చేశారు. ప్రభువా, నువ్వు ఒక వాగ్దానం ఇచ్చావే. ఏంటి ఆ వాగ్దానం తెలుసా? ఒకసారి ఆ నెహెమియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే, ఇగో 9వ వచనంలో రాయబడింది కదా, మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను మీరు నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడిన అక్కడి నుండి మీ సహా మిమ్మల్ని గూర్చి నా నామను ఉచ్చరించుటకు మిమ్మల్ని ఏర్పరచుకున్న స్థలంలో మేము రప్పించదమని నువ్వు సెలవిచ్చదువు కదా. నువ్వు చెప్పావు కదయా, నువ్వు మాట్లాడావు కదయా, మేము ఒప్పుకుంటే మా పాపాలు క్షమిస్తావని చెప్పావు కదా, మా ప్రార్థన వింటావని చెప్పావు కదా. ఇదిగో ప్రార్థన చేస్తున్నాం ప్రభా అని నెహెమియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థన ఆలకించిన తర్వాత నెహెమియా రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే ఒక అధికారాన్ని తీసుకున్నాడు. గవర్నర్గా యెరూషలేముకి వచ్చాడు. 52 రోజుల్లో పడగొట్టబడినటువంటి ఆ యెరూషలేము ప్రాకారములు తిరిగి కట్టబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని రోజులండి? 52 రోజులు. 52 రోజులు యెరూషలేము ప్రాకారములు తిరిగి కట్టడం అనేది అసాధ్యం. ఇప్పుడున్న టెక్నాలజీలో కట్టడం కూడా కొద్దిగా కష్టమైన పనే. మన కరోనా వైరస్ వచ్చినప్పుడు చైనాలో ఒక హాస్పిటల్ కట్టారట. ఎన్ని రోజులండి? 10 రోజుల్లో. 10 రోజుల్లో చక్క అంటే అన్ని ప్రొక్లైన్లు ఉన్నాయి, అంత టెక్నాలజీ వాడారు, అంతమంది ఇంజనీర్లతో 10 రోజుల్లో హాస్పిటల్ కట్టగలిగారు. అంతే ఇప్పుడున్న టెక్నాలజీ అది. మరి అప్పుడే ఉంది టెక్నాలజీ. మనుషులే పని చేయాలంటే ఎవరు? మనుషులే. మొయ్యాలన్న మనుషులే, బండలు ఎత్తాలన్న మనుషులే, అందరూ మనుషులే. కానీ 52 రోజుల్లో యెరూషలేము యొక్క ప్రాకారంలో కట్టగలిగినటువంటి గొప్ప వీరుడు ఎవరు ఉన్నారంటే నెహెమియా మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రికార్డు స్థాపించాడు.
ఒక రికార్డ్ అనమాట అది. ఎందుకంటే దేవుని పని ఎడల తనకున్నటువంటి ఆసక్తి. ఈ నెహెమ్యా గ్రంథం చాలా విచిత్రమైన గ్రంథం అని. ఇది ప్రార్థనతో ప్రారంభించబడింది. నెహెమ్యా గ్రంథం ముగింపు కూడా ప్రార్థనతోనే ముగించబడింది. అది ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో చాలామంది పాత్రలు ఉంటాయండి. ఎల్యాషీబు ఉంటాడు, టోబియా ఉంటాడు, తర్వాత ఆషాపు ఉంటాడు, తర్వాత చాలామంది ఇందులో రకరకాల వ్యక్తులు ఉంటారండి. సన్బల్లటు ఉంటాడు, తర్వాత హనన్యా ఉంటాడు, గేషము ఉంటాడు, నోవధ్యాన్ ఒక ప్రవక్తి ఉంటుంది. రకరకాల అనేకమైన యూదా నెలలు ఇందులో రాయబడి ఉంటాయి. అనగా యూదులకు ఎన్ని నెలలు ఉన్నాయో అన్ని నెలలు కూడా ఇందులో చక్కగా రాయబడి ఉంటాయి. సో ఇలాంటి గొప్ప బుక్ ఈ యొక్క నెహెమ్యా గ్రంథం. అయితే ఈ నెహెమ్యా గ్రంథంలో 3 అంశాలు మనం చూడగలం. ఒకటి, గోడ కట్టక మునుపు ప్రార్థించి పశ్చాత్తాపడిన అంశం. గోడ కడుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు, అదేవిధంగా మరి దేవుని కొరకు ప్రార్థన, ఆరాధన ఈ విషయాలు చూస్తున్నాం. గోడ కట్టిన తర్వాత దిద్దుబాటు, విశ్రాంతి దినాన్ని మీరి దాన్ని ఆచరించడం, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ మాట్లాడడానికి టైం లేదు, కానీ ఒక అంశాన్ని మాత్రం మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఎందుకంటే నెహెమ్యా యెరూషలేములోనికి వచ్చాడు. 52 రోజుల్లో ఏం చేశాడు? యెరూషలేము యొక్క ప్రాకారములన్నీ తిరిగి కట్టాడు. ఓకే, తర్వాత తను బబులోనులో ఒక పని ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పటికి యాజకులను సిద్ధం చేశాడు. ఎందుకంటే అప్పటికే వారు ఆరాధన పోగొట్టుకొని చాలా రోజులైంది. బబులోను చెరలో ఉన్నారు. సో లేవీలు యాజకులు కాబట్టి లేవీల్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఆరాధన చేసేవారు వర్షిప్ లీడర్స్ని ఏర్పాటు చేశాడు, పరిచారకులను ఏర్పాటు చేశాడు, దేవుని ఆలయాన్ని ఏర్పాటు చేశాడు, వాక్యం చెప్పే వాళ్ళని ఏర్పాటు చేశాడు. చక్కగా ఒక మంచి ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేసి, ఇక నుంచి మీరు దేవుని ఆరాధించండి, ఇక నుంచి ఏది అవసరమైనా దేవుని అడగండి, దేవుడు సమస్తం మీకు సమకూరుస్తాడని చెప్పి అతడు మరొక పని మీద బబులోను అనే దేశానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి నీచకరమైనటువంటి కార్యం జరిగింది. ఏంటి తెలుసా? కుక్కతోక ఎంత నిమిరినా అదేమవుతుందట? మళ్ళీ వంకరది. కుక్కతోక ఎంత నిమిరినా అది ఏమవుతుంది? వంకరగానే ఉంటుంది. ఈ ప్రజల బుద్ధులు అంతే. దేవుడు వారిని విడిపించి సహాయం చేసి మొత్తానికి ఒక స్థలాన్ని ఇచ్చి దేవునికి ఆరాధనలో వారిని నిలబెడితే మళ్ళా ఎంటర్ అయ్యాడండి ఒకడు, సాతానుగాడు. మళ్ళా ఇంకోటి ఎంటర్ అయ్యాడు. వీళ్ళందరూ ఎవరంటే మిశ్రమ జనము అని రాయబడుతుంది. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చదవండి. మిశ్రమ జన సమూహమును ఇశ్రాయేలీలో నుండి వెలివేసిరి. చాలండి. ఇక్కడ మళ్ళా ఒక్కొక్క దిద్దుబాటు జరుగుతుంది 13వ అధ్యాయంలో. ఏంటి ఆ దిద్దుబాటు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజల మధ్య ఒక జనాంగం ఉందట. ఎవరో తెలిసే వాళ్ళు? మిశ్రమ జనాంగము. ఎవరు ఈ మిశ్రమ జనాంగం అంటే? అమ్మోనీయులు, మోయాబీయులు, వీరందరూ కూడా మిశ్రమ జనాంగం. అనగా దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగిన వారు మోయాబీయులు, విగ్రహారాధికులు. లోతు సంతానం అనగా లోతు కుమారులతో పాపం చేసినప్పుడు కనినటువంటి సంతానం కాబట్టి వీరు దేవునికి అసహ్యులు. ఇలాంటి వారందరూ కూడా ఏమయ్యారట? వీళ్ళందరూ కూడా ఏకమై ఒకప్పుడు అహరోను పక్షాన్ని చేరి, ఇదిగో మోషే మా మధ్య లేడు కాబట్టి మాకు ఒక కొత్త ఆరాధన కావాలి, మాకు ఒక కొత్త దేవత కావాలి, మాకు ఒక కొత్త దేవుడు కావాలంటే అప్పుడు ఏం చేశాడు? వారికి బంగారపు పోగులన్నీ కూడా తీసి పోగు వేసి దానితో ఒక దూడాకారాన్ని చేసి దీన్ని ఆరాధించండి అన్నప్పుడు దేవుని కోపము రగిలిపోలా. అలాగే ఈ ప్రజలు, ఈ మిశ్రమ జనాంగం మరలా ఏం చేస్తున్నారంటే వారిని మళ్ళీ మోటివేట్ చేస్తున్నారు. దేవుని నుంచి ఎలాగైనా సరే వీరిని దూరం చేయాలని రకరకాల అభిప్రాయాలు చేసి అక్కడ ఏం చేశారంటే ప్రధాన అధిపతి, ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు, బైబిల్ గ్రంథంలో ఎల్యాషీబు అనుకున్నాడండి. అతడు యాజకుడు. అలాంటి యాజకుడు ఏం చేశాడంటే టోబియా అని ఒక అమ్మోనీయుని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో టోబియా అనే ఒక వ్యక్తిని ఉంచడం జరిగింది. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. అంటే సాతానుని ఏం చేస్తున్నారు తెలుసా? వారి గృహంలోనే తీసుకొస్తున్నారు, వారి ఇంటిలోనే తీసుకొస్తున్నారు, వారి జీవితంలోనే తీసుకొస్తున్నారు. జాగ్రత్త. ఈరోజు మనము కూడా ఒక్కొక్కసారి ఏమైపోతున్నామంటే సాతాను క్రియలు మనలో కూడా ఎంటర్ అవుతున్నాయి.
అందుకే పౌలు గారు ఒకే ఒక మాట, ఈ బాగా నలగబట్టుకోండి, ఒకే ఒక మాట అన్నాడు ఎపిసిల్ రాసిన పత్రికలో. ఆ పదాన్ని చదవండి ఒకసారి. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం. అపవాదికి, చాలంతే, ఇది ఒకే ఒక వచనం, జస్ట్ చిన్న సెంటెన్స్. పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. జస్ట్ వాటికి చోటు ఇచ్చారా, చిన్నదే కదా, పర్వాలేదులే, నాకు చాలా పెద్ద ప్లేస్ ఉంది, కొంచెం ఇస్తే ఏమైపోయింది, ఐఎమ్ స్ట్రాంగ్, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పడిపోయేవాడిని కాదని వాడికి చిన్న చోటు ఇస్తే చాలు, నీ ఇంట్లో మొత్తం ఆక్రమించుకుంటాడు, ఏం అవసరంలా. ఒకసారి ఒక ఎడారిలో ఒక యాత్రికుడు ఒంటిని తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతానికి రాగానే చీకటి పడింది, నిద్రపోయాడు. ఒక చిన్న గుడారం వేసుకొని నిద్రపోయాడు. ఒంటిని బయట కట్టాడు. మంచి చలి వేస్తుంది. ఆ చలికి ఒంటి తట్టుకోలేక యజమాని వచ్చి అడిగిందట, అయ్యా ఈ బయట చలికి తట్టుకోలేకపోతున్నాను, నువ్వు లోపల పడుకున్నావు, నేను చాలా పెద్ద శరీరం కాబట్టి నాకు చోటు ఇవ్వలేవు కాబట్టి జస్ట్ నా తలకాయ వరకు లోపల పెట్టుకుంటాను, తల వరకు నాకు చోటు ఇస్తావా అని అడిగిందట. వెంటనే జాలిపడ్డాడు, అయ్యో నన్ను ఇంతసేపు మోసింది కదా, ఇంత దూరం తీసుకొచ్చింది, కొద్ది తల వరకే కదా చోటు అడిగిందని, ఓకే రా లోపల పెట్టుకో తలకాయను. మొత్తానికి ఆ ఒంటి తీసుకొచ్చి ఆ తలను లోపల గుడారంలో పెట్టింది. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక భాగం లోపలికి వెళ్ళి ఈయన బయట దోసింది, లోపల పడుకుంది. ఉదయం లేట్ చూడగా వీడు బయట ఉన్నాడు, ఒంటి ఎక్కడుంది, గుడారంలో ఉంది. చాలు, చిన్న చోటిస్తే సాతాడు కూడా ఏం చేస్తాడు తెలుసా, మనల్ని తీసేస్తాడు. చాలామందికి ఈ సాతాడు మన జీవితాలు పాపములో నెట్టేసినప్పుడు ఆ పాపం యొక్క బరువు చాలామందికి తెలియదండి. ఎప్పుడు కూడా ఒక విషయం బాగా గమనించండి, మనం పాపములో ఉన్నప్పుడు పాపములో ఉన్నామని మీకు తెలియదు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం నది ఉంది, నదిలోనికి మనం మునుగుతాం, నదిలోనికి మనం ఏం చేస్తాం, కిందకు మునుగుతాం. మన పైనుంచి ప్రవాహం వెళ్ళిపోతుంది, ఆ నది ప్రవాహం వెళ్ళిపోతుంటుంది మన మీద నుంచి. నువ్వు దాని యొక్క బరువు నీకు తెలిసిందా? ఆ నది ప్రవాహం చాలా గట్టిగా వెళ్తుంది, నువ్వు నది కింద ఉంటావు, ముక్కు మూసుకొని కిందకి దిగి ఉంటావు. నీ తలపై నుంచి అంత ప్రవాహం వెళ్ళినా దాని బరువు తెలియదు. కానీ ఆ నదిలో కొన్ని నీళ్లు తీసుకుని నేను నెత్తిమి పెట్టుకుంటే దాని బరువు తెలుస్తుంది. అలాగే పాపం కూడా, పాపములో ఉన్నంతసేపు పాపం యొక్క బరువు నీకు తెలియదు. బాగా గమనించాను. ఎప్పుడు కూడా పాపం యొక్క బరువు పాపములో ఉన్నవాడికి ఎప్పుడూ తెలియదు. సో కాబట్టి దేవునికి వాక్యం రాయబడుతుంది, నీవు అపవాదికి ఏమాత్రం కూడా చిన్నదని చోటిచ్చావా మొత్తం ఆక్రమిస్తాడు. చాలు, వాడికి చాలు, అంత చిన్న చాలు, పెద్దదేం అవసరం లేదు.